ప్రస్తుతం మనం కుత్బుద్దీన్గూడ గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. మనతో మాట్లాడడానికి మిన్నాజుద్దీన్ గారు ఉన్నారు. అన్న చెప్పండి, మీరు రేపొద్దున గెలిస్తే మీ అభ్యర్థి మీరు గ్రామంలో ఏమేమి చేద్దామని అనుకుంటున్నారు? ఈరోజు కుత్బుద్దీన్గూడ గ్రామ పంచాయతీ ప్రచారం భాగంగా మా సర్పంచ్ అభ్యర్థి అయిన మొహమ్మద్ ముజాహిదుద్దీన్ గారిని తీసుకొని ఇంటింటి ప్రచారం చేస్తున్నాము. మా కత్తెర గుర్తుంది, దానికి మా అభ్యర్థిని బలపరిచిన అభ్యర్థిని విజయవంతం చేయాలని, కత్తెర గుర్తుకు ఓటేసి విజయవంతం చేయాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటాం. మేము మా అధికార పార్టీలో ఉన్నాము, కాంగ్రెస్ పార్టీలో. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఇండ్లలో మేము దాదాపు 50 ఇండ్లు తీసుకొచ్చాము. మన గ్రామంలో అన్ని 50 ఇండ్లలో ముగ్గు పోసాము. ప్రతి పేదవానికి ఇల్లు కావాలన్న నినాదంతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. దాని భాగంగా ప్రతి ఒక్కరికి ఏ పార్టీ అనకుండా కాంగ్రెస్, బీజేపీ, టీఆర్ఎస్, సిపిఐ, సిపిఎం ఏ పార్టీ అనకుండా ప్రతి పేదవానికి సంక్షేమ పథకాలు అందిస్తున్నాము. అలాగే మాకొక సర్పంచ్ మా గ్రామస్తులు నాకు తోడుగా ముజాహిదుని ఇస్తే ఇంకా అభివృద్ధి దిశలో మన గ్రామానికి తీసుకెళ్తాము. ఇప్పుడున్న క్యాండిడేటు 15 ఏళ్ళగా ఒకసారి డిప్యూటీ సర్పంచ్, ఒకసారి సర్పంచ్. లాస్ట్ టైం వాళ్ళ మనిషిని సర్పంచ్ గెలిపించుకొని వాళ్ళు ఏం చేయలేరా? వాళ్ళ మనిషిని గెలిచారు కదా లాస్ట్ టైం సర్పంచ్. లాస్ట్గా ఆయన ఒకసారి డిప్యూటీ సర్పంచ్ చేసిండు, ఒకసారి సర్పంచ్ చేసిండు. లాస్ట్ టైం వాళ్ళ మనుషులని పెట్టుకొని ఆయననే సర్పంచ్ నడిపించిండు. గ్రామం అభివృద్ధి ఏమీ లేదు. మొన్న లాస్ట్ వరకు మా అభ్యర్థి, నేను, మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కలిసి రోడ్ సాఫ్ చేస్తుంటే ఆయన వచ్చి ఇంకో జేసీబీ పెట్టి సాఫ్ చేశాడు. ఏమేమి సమస్యలు ఉన్నాయి గ్రామంలో? మాకు సమస్యలు అనేవి చాలా సమస్యలు ఉన్నాయి. ఏమేమి ఉన్నాయి? అండర్ డ్రైనేజ్ ఉంది, సిసి రోడ్ ఉంది, స్ట్రీట్ లైట్ ఉంది, వాటర్ ప్రాబ్లం ఉంది, చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అలాగనే వదిలేసి వాళ్ళు డబ్బు బలంతో మేము గెలుస్తామని అనుకుంటున్నాం. కానీ మాకు ప్రజాబలం ఉంది, మేము అధికార పార్టీలో ఉన్నాము. మాకు ఒక అవకాశం ఇస్తే అధికార పార్టీగా మేము ఇంకా అభివృద్ధిగా చేస్తాం. మీరు గెలిస్తే ఏమేమి చేస్తారు? మా ముజాహిద్ భాయ్ గెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్గా మేనిఫెస్టో ఉంది, సీసీ రోడ్ వేస్తాం, అండర్ డ్రైనేజ్ ఇస్తాం. ఇంకోటి ప్రతి వారి షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి ఎవరు పెళ్ళి అయినా మేము 21,000 ఇస్తాము. అలాగే చెడు మంచి ఏదైనా ఒక 11,000కి ఇస్తాము. ప్రతి గ్రామంలో నివసిస్తున్న వారికి 5 ఏళ్ళుగా టెక్స్ మాఫ్ మేమే కట్టుకుంటాం. మా సర్పంచ్ తరఫుగా గ్రామ పంచాయతీకి మొత్తం టెక్స్ ఏ గ్రామస్తులు కట్టకుండా మేము కట్టుకుంటాము. ఇంకా చాలా హామీలు ఉన్నాయి. ముఖ్యంగా యువత కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు మీ అభ్యర్థి గెలిస్తే? యువత కోసం మేము మినీ స్టేడియం తీసుకురావాలని కోరుకుంటున్నాము. అలాగే చదువుకున్న పిల్లలకు ల్యాప్టాప్ ఇవ్వాలనుకుంటున్నాము. 10th క్లాస్ పాస్ కాగానే ల్యాప్టాప్ కావాలి. వాళ్ళకు స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఏదైనా సాక్షర భారతిగా వాళ్ళకు ప్రైవేట్ చేసి, ఇంకా చదువుకున్న వాళ్ళు లేకపోతే వాళ్ళని ఇంకా అభివృద్ధి నేర్పించి ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగేటట్టు. మహిళల కోసం ఏం చేద్దాం అనుకుంటున్నారు? మహిళల కోసం ప్రత్యేకంగా మహిళల గురించి ఒక ఎంప్లాయ్మెంట్ గురించి ఒక టైలరింగ్ మిషన్ ప్రతి మహిళకు ఇస్తామని చెప్తున్నాము. అలాగే ప్రతి మహిళను అభివృద్ధి దిశ డాక్రా గ్రూపులు ఉన్న వాళ్ళకు ప్రోత్సహించి ఇంకా లోన్లు ఇప్పిస్తున్నాం. ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మితి లేని రుణం ఇస్తుంది, వాళ్ళకి ఇంకా రుణాలు ఇప్పిస్తాం. మేము ప్రతి ఒక్క వాగ్దానం చేస్తున్నాం. ఒక్కసారి మాకు అవకాశం, యువతకు అవకాశం ఏంటి? 15 ఏళ్ళుగా చేస్తున్న సర్పంచ్ కాకుండా కొత్తగా వచ్చిన యువకుని అవకాశం ఇస్తే బాగుంటుంది. ఇంతకుముందు చేసిన సర్పంచ్ అవకాశం ఇచ్చారు అనుకోండి, ఏముంది గ్రామంలో నేను ఇంతకుముందు చేసినా అట్లే ఉంటుంది ఉంటుంది. కొత్తవానికి ఇస్తే మేము బెదిరించైనా పని చేయించుకుంటాం. ఆ కొత్త అభ్యర్థి ఉంటే ఏమవుతుందంటే మేము కొట్లాడి పని చేసుకున్నాం. ఆయన తెలియదు. అదే ప్రజలు కోరుకుంటున్నారు, మంచి వ్యక్తిని కోరుకుంటున్నారు. మంచి వ్యక్తిని వేసి గెలిపించాలని కోరుకుంటున్నాము. ఇది